ఏం నాన్నా ఈ ఫోటో తీయడానికి ఫోటోషూట్ వదిలేసి నువ్వు రావాలా? అంటే అమ్మా ఫోటోలో తీపి గుర్తులని నువ్వే అన్నావు కదా. నిజమే నాన్న, ఎవరివైనా తీపి గుర్తులు తీపి గుర్తులే కదా. నువ్వు డిజైన్ చూసుకోమ్మా, నేను ఈ ఫోటోలు ఇచ్చేస్తాను. ఏం బాస్, ఫోటోస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎలా? సారీ సార్, చూసుకోలేదు. కొంచెం చూసుకోండి. అయ్యో బావా, ఏం చేస్తున్నావు? ఇట్రా రా బావా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫోటోగ్రఫీ అయిపోయింది. 2 రోజుల్లో ఆల్బమ్ కూడా రెడీ అయిపోతుంది. చెప్పింది గుర్తుంది కదా. ఫోటో రిఫరెన్స్ తో కాస్ట్యూమ్ డిజైన్ చేయండి. నిశ్చితార్థం ఇన్విటేషన్ చాలా గ్రాండ్ గా ఉండాలి. ఓకే మేడం. పెద్దమ్మా, ఫోటోషూట్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారంటే ఇక పెళ్ళెంత గ్రాండ్ గా చేస్తారో. కానీ ఎందుకో మధు అన్నయ్య మాన్సి మొహాల్లో ఇంకా ఆ పెళ్లి కళ ఉత్సాహం కనిపించడం లేదు. పెళ్లి కంటే ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో. సరే, ఇప్పుడు ఏమైంది? అరే అంతా బానే ఉన్నాం కదా. అరే ఎందుకు ఊరికే సంబంధం లేని విషయాలు మాట్లాడి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తావు? మధు, సరేయు అన్న దాంట్లో తప్పే ఉంది. ఎందుకు నువ్వు చాలా డిస్టర్బ్డ్ గా కనిపిస్తున్నావు ఈ మధ్య. ఏం ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు. చూడమ్మా, మీ ఇద్దరికీ చెప్పేదొక్కటే. ఈ క్షణం నుంచి మీరు మీ ఇద్దరి గురించి మాత్రమే ఆలోచించుకోవాలి. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి. అప్పుడే మేం సంతోషంగా ఉండేది. అయ్యో అత్త, ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు? నేను బావా ఇద్దరం మంచిగానే ఉన్నావు. ఏం బావా? అవునమ్మా, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. అనవసరంగా ఏవేవో ఊహించుకుని నీ మనసు పాడు చేసుకోదమ్మా. సరే, భోంచేద్దాం రండి. రావదినా, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్? నా ఫొటోస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? 1 సెకండ్. సార్, మీకు ఆల్రెడీ పెళ్ళయిందా? అదంతా పెద్ద కదండి, చెప్పేంత టైం లేదు. అయినా అసలు ఈ ఫోటోలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? మా బ్రదర్ కూడా ఫోటోగ్రాఫర్ అండి. గత వారం జనగంగుల్లో పెళ్లి కవరేజ్ కి వెళ్లాడు. ఫోటోలు పంపించడానికి మీ వివరాలు తెలిసినట్లేవు, అందుకే బ్యాగ్ లో ఉంచేశాడు. థ్యాంక్ గాడ్, నా డీటెయిల్స్ లేకపోవడం మంచిదైంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలు నాకు ఇచ్చేసేయండి. అలాగే చిప్ నుంచి కూడా ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. ఈ ఫొటోస్ కనుక మా ఇంట్లో ఎవరి కంట్లో పడినా అక్కడ చాలా జీవితాలు నాశనం అయిపోతాయి. అర్థం చేసుకోండి ప్లీజ్. అయ్యో, మీరంతగా చెప్పాలా? ఏదో మా ప్రొఫెషన్ మేము చూసుకుంటాం గానీ మనుషుల జీవితాలతో ఆడుకునే పని మాత్రం చేయం సార్. ఈ ఫోటోలు మీరే తీసుకోండి.
ఓకే, మా బ్రదర్ తో చెప్పి చిప్ లో కూడా డిలీట్ చేయమని చెప్తాను సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే Thank సార్, you. బాయ్. మృదులా, మధు గారు ఫొటోస్ తీసుకున్నారా? ఇవిగో. మధు గారు ఇవెలా వచ్చాయండి? ఆ రోజు పెళ్లిలో ఫొటోస్ తీసిన ఫోటోగ్రాఫర్ దగ్గర ఉన్నాయి. మన పెళ్లి కేవలం మంగళసూత్రమే సాక్ష్యం. అది తీసేసావు కాబట్టి అసలు ఏ సమస్య లేదనుకున్నాం మృదులా. వా, కానీ ఇప్పుడు ఈ ఫోటోలు బయటపడ్డాయి. నేను చూడడం ఏ మాత్రం ఆలస్యం అయ్యున్నా అమ్మ చూసుండే తెలుసా. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఇంత టెన్షన్ నా జీవితంలో ఎప్పుడూ పడలేదు తెలుసా. ప్రస్తుతానికి ఫోటోగ్రాఫర్ దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని తీసేసుకున్నాను. అమ్మ చేతిలో ఉన్న ఫోటో. అది కానీ ఎవరి కంట్లో అయినా పడితే ఇంకంతే. ఎక్కడ పడుంది? మధు గారు అక్కడ నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు. ఏంది బావా? కాఫీ కాఫీ నేనే నీకు తెచ్చిద్దాం అనుకున్నాను. అంతలోనే లక్ష్మి తీసుకొచ్చేసింది. ఏంది బావా, మరదల మీద మస్తు ప్రేమ పుట్టుకొచ్చేసింది. ముందు నువ్వు కాఫీ తీసుకోవే.
వస్తాయి బావా. ఆ? ఇంకోసారి కొట్టు. బా ఏం కాదులేవే. ముందు ఆ ఫోటో ఇవ్వు. కొడితేనే ఇస్తా. ఇవ్వే ప్లీజ్. ఇవ్వవే ప్లీజ్. ఒకసారి కొట్టు బేబీ. ఇవ్వవే ప్లీజ్. అసలు ఏముంది బావ ఇందులో? బావా బావా ఆగు బావా. బావా బావా చూపించు బావా. బావా ఏం లేదే. చూపించు ఏం లేదా నాన్న. అరే బావా. వదులు బావా వదలవే. బాబు ప్లీజ్ ప్లీజ్ ఇవ్వను. బాబు. నాదే నాది డిజైన్కి సంబంధించిన ఫోటో. నాదే. ఓకే బాయ్ బాయ్. మధు బాయ్. మధు గారు మధు గారు ఆ కన్నీళ్ళేంటి? కళ్ళలో నీళ్ళెందుకంటే 100 కారణాలు చెప్పి తప్పించుకోవచ్చు మృదుల. కానీ వీటికేం కారణం చెప్పి తప్పించుకోగలం? పని మనిషి దగ్గర మొదలుకొని మానసి, సరియు, అత్త, అమ్మ ఒక్కొక్కరు ఇవి ఎక్కడ చూస్తారో నేను ఎంత టెన్షన్ పడ్డాను. ఆల్మోస్ట్ నా ఊపిరి ఆగిపోయింది మృదుల. అసలు ఇంకేం ఆధారాలు ఉన్నాయో, ఎక్కడ ఎప్పుడు బయటపడి ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది మృదుల. ఎక్కడ మొదలై ఎక్కడికొచ్చి ఎటు పోతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు మృదుల, అర్థం కావట్లేదు. మృదుల, ఈ కష్టాలన్నీ నా వల్లే మధు గారు. నన్ను క్షమించండి. తప్పెవరిది కాదు మృదుల, విధిది. జరిగిపోయిన దాన్ని మార్చలేం. ఇక నుంచి మనం ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ముఖ్యం. ఇక నుంచి ఎలాంటి ఆధారాలు ఉండనివ్వకూడదు. మృదుల పట్టుకో.
వల్లే మధురయాతన కనలేవా నా ఈ నిరీక్షణ నీ వైపే నాశలేగా మది కుంచెలో నా ఊసులన్నీ అక్షరాలుగా ప్రియలేఖ రాసి పంపి చూడు నీకు అంకితం నీ ఊహలే ఆ ఫొటోస్ ఇలా ఇవ్వు మృదుల. మది నాలపించగా ఆ లీలలో రాధనై నేనే తరించగా నీవెవరో నా గుండె మాటున నీ వల్లే మధురయాతన పచ్చనాకు మీదాన పసుపు కొమ్ము మీదాన పరమాత్ముని మీదాన పరువాల మీదాన ప్రేమవు నువ్వే ఎనిమిటి నువ్వే మావా. ఇంకేం భయపడక్కర్లేదు, ఏడవకు. మృదులా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు చెప్పి నువ్వు ఏడుస్తావేంటి? ఫోటోలు తగలబెట్టేశాం కదా, తాళిబొట్టు కూడా తీసేశావు. ఇంకేం ఆధారాలు లేవని అనుకుందాం, సరేనా? ప్రతి క్షణం నిన్ను సంతోషంగా ఉంచాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇంకా నువ్వు ఏడుస్తుంటే ఎలా ఉంటుంది మృదులా? ప్లీజ్ ప్లీజ్ మృదులా, నువ్వు హ్యాపీగా ఉండు. దాట్స్ గుడ్. ఇప్పుడే వస్తానని మానసికి చెప్పాను, వెళ్ళకపోతే మళ్ళీ అది వచ్చేస్తుంది, సరేనా? ఏంటి అది? ఏంటి తగలు పెడుతున్నావు? ఏయ్, అడుగుతుంటే చెప్పవేంటి? డిజైన్ కార్డ్ అన్నాడు, అదే నా తగలు పెడుతున్నారు. డిజైన్ కార్డ్ అయితే ఎందుకు తగలు పెడతారు? అసలు ఏంటి అది? చెప్పవే, ఏంటి అది? ఎందుకు తగలు పెడుతున్నారు? ఏ నిజాలు బయట పడిపోతాయని తగలు పెడుతున్నారు?